అమ్మ చేసింది ఇడ్లీ దోశ. ఇవాళ అమ్మా నాన్న సాయంత్రం వరకు ఎక్కడికో బయటకు వెళ్తారు. గట్టు చింకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పక్కింటి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి వెళ్తారు. చింకీ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆంటీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసిందో ఏంటో. అమ్మ అయితే టేస్టీ ఫుడ్ తయారు చేస్తుంది. మొదటిసారి వేరే వాళ్ళ ఇంట్లో తింటున్నాము. గట్టు చింకి మాట్లాడుతూ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా బెల్ కొడతారు. రెండి గట్టు చింకి, నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. మీకోసం నేను ఇడ్లీ దోశ ప్రిపేర్ చేశాను. వావ్ ఆంటీ, నాకైతే ఇడ్లీ చాలా ఇష్టం. నాకు దోశ. హాహా, రండి పిల్లలు, త్వరగా చేతులు కడుక్కుని రండి, టిఫిన్ పెడతాను. తర్వాత గట్టు చింకి ఇడ్లీ ఇంకా దోశ తిని ఆనందపడతారు. ఆంటీ వావ్, ఇంత టేస్టీ ఇడ్లీ ఇంతవరకు అమ్మ కూడా తయారు చేయలేదు. ఇంకా ఆంటీ, ఈ దోశ చాలా బాగుంది. అరే పిల్లలు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా టిఫిన్ నచ్చినందుకు తీసుకోండి, ఇంకా తినండి. గట్టు చింకి మనస్ఫూర్తిగా కడుపు నిండా ఇడ్లీ ఇంకా దోశ తింటారు. ఆ తర్వాత ఆంటీకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న సాయంత్రం వరకు వచ్చేస్తారు. అమ్మా, ఇవాళ ఆంటీ ఇడ్లీ దోశ తయారు చేశారు, భలేగా ఉంది. అమ్మా, ఇంకా అవి చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా? అవునమ్మా, అది తిన్నాక భలే ఉంది. అరే పిల్లలు, ఇది చాలా మంచి విషయం. మీకు భోజనం బాగా నచ్చిందన్నమాట. అయితే పిల్లలు, మీరు కడుపు నిండా తిన్నారు కదా? ఏమనుకున్నావు నాన్న? గట్టు అయితే 5 ఇడ్లీలు తిన్నాడు. చింకి మాటలు విని అందరూ బాగా నవ్వుకుంటారు. మరుసటి రోజు గట్టు చింకి నిద్ర లేచేసరికి అమ్మ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంటుంది. అది ఏంటమ్మా, మీరు కూడా నా కోసం ఇడ్లీ దోశ తయారు చేస్తున్నారా? మరి ఏంటి పిల్లలు, నిన్న మీకు ఆంటీ టిఫిన్ అంత బాగా నచ్చింది కనుక నేను కూడా మీకు అదే టిఫిన్ చేశాను. వావ్ అమ్మా, మీరు చాలా మంచి పని చేశారు. సరే, మీరు త్వరగా బ్రష్ చేయండి, నేను మీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెడతాను. గట్టు చింకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇడ్లీ దోశ రుచి ఆంటీ చేసిన ఇడ్లీ దోశ రుచిలాగా ఉండదు. కాని వాళ్ళ అమ్మని బాధ పెట్టాలి అనుకోరు. అమ్మా వావ్, మీరు చేసిన ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంది. హా అమ్మా, దోశ చాలా బాగా ఉంది. కాని అమ్మ గట్టు చింకీలని చూసి అర్థం చేసుకుంది, వాళ్లకు ఆ టిఫిన్ నచ్చలేదని. కాని వాళ్ళు నిజం చెప్పడం లేదు అని. సరే పిల్లలు, ఇంక మీరు స్కూల్కి రెడీ అవ్వండి. తర్వాత అమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన రెసిపీలో ఏం తక్కువ అయి ఉంటుంది, ఆ ఇడ్లీ దోశలో ఆంటీ చేసిన రుచి ఎందుకు రాలేదు అని. తరువాత తను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హలో గట్టు చింకి మమ్మీ, రండి. ఇవాళ నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. హాహా, చెప్పండి. నేను మిమ్మల్ని మీ ఇడ్లీ దోశ రెసిపీ అడగడానికి వచ్చాను. మీ ఇంట్లో టిఫిన్ చేసిన దగ్గర నుంచి గట్టు చింకి మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళ కోసం ఇడ్లీ ఇంకా దోశ తయారు చేశాను, కాని వాళ్ళకి అది అంతగా నచ్చలేదు. అరే, అదేమీ లేదండి, నా ఇడ్లీ దోశలో నేను నా స్పెషల్ మసాలా కలుపుతాను. రండి, ఆ మసాలా చూపిస్తాను మీకు. తరువాత ఆంటీ తన స్టైల్లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేయడం అమ్మకి నేర్పిస్తుంది. తర్వాత అమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. అయ్యో అమ్మా, మీరెక్కడికి వెళ్ళారు? గట్టు చింకి, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది, అది నేను రేపు చూపిస్తాను. వావ్ అమ్మా, నాకు సర్ప్రైజ్ అంటే ఇష్టం. హా పిల్లలు, ఉదయం వరకు చూడండి. తరువాత అందరూ పడుకుంటారు. ఉదయం లేచిన తర్వాత అమ్మ మళ్ళీ ఆంటీ చెప్పిన స్పెషల్ రెసిపీతో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంది. కాసేపటిలో ఇల్లు మొత్తం ఇడ్లీ ఇంకా దోశ సువాసన వస్తూ ఉంటుంది. అరే అమ్మా, ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? చింకీ, నాకు ఈ వాసన ఎక్కడో చూసినట్లుంది. అవును గట్టు, నాకు కూడా. గట్టు చింకి, ఇవాళ నేను ఇడ్లీ దోశ చేశాను, కానీ నేను ఆంటీని అడిగి మరీ ఆ రెసిపీని నేర్చుకొని నేను అదే చేశాను, టేస్ట్ చేయండి. తర్వాత గట్టు ఇంకా చింకి ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇడ్లీ దోశ తింటారు. అరే వా అమ్మా, ఇవి ఆంటీ చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. అవును మమ్మీ, మజా వచ్చింది.